హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మామిడికాయలు అయితే చూసారా ఎలా ఉన్నాయో. చెట్టు నిండానైతే ఉన్నాయి ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ మామిడి చెట్టు అయితే నేనైతే ఒక 3 కాయలు అయితే తీసుకొచ్చాను. మామిడికాయ చట్నీ చేద్దామని అందుకు తీసుకొచ్చాను. కానీ పులిహోర అయితే చేస్తున్నాను. మామిడికాయ పులిహోర సూపర్ ఉంటుందండి. అందుకైతే పులిహోర కోసం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. పల్లీలు, ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా పెసరపప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కళ్యామాకు అయితే వేసుకోవాలి. కళ్యామాకే ఇందులో టేస్ట్, అది లేకుంటే మాత్రం బాగుండదండి. చూడండి, కళ్యామాకు ఫ్రై అయ్యాక అందులో కొంచెము పసుపు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయనైతే ఆ ఫ్రైలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఆ తర్వాత దానికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసి వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని కలుపుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. చూడండి, ఫైనల్లీ ఇలా వచ్చింది మామిడికాయ పులిహోర. మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.